మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ఈ 2025 సంవత్సరం అంతా మీరు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క స్వరాన్ని మనం విందామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండ గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను. ఈ చదివిన వాక్యంలో దేవుడు మోషేతో మాట్లాడాడు అనుంది. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను అని మనం చదువుతున్నాం. అంటే దేవుడు మాట్లాడే దేవుడు. మోషేతో మాట్లాడాడు అంటే మనం దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి? ఆయన మాట్లాడే దేవుడు. అంటే దేవుడు మనిషితో మాట్లాడతాడా? అవును, మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మోషేకి చెప్తున్నాడు. నాకు ఒక మందిరం కట్టాలి, ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలి, ఇలా కానుకలు తీసుకోవాలి, దాని నమూనా ఎలా ఉంటుంది, నేను నివసించటానికి పరిశుద్ధ స్థలం, చాలా విషయాలు దేవుడు మోషేతో మాట్లాడాడు. అవునండి, మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియులారా, ఇదే అధ్యాయం 22వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడేముంది? అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పేదను. మందసంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆ కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మోషేతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, వాటన్నిటి గురించి చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియబిడ్డ, ఒక మాట నీకు చెప్పనా? నీతో మనుషులు ఏమైనా మాట్లాడటం మానేశారా? నీ మేలు పొందుకొని నీకే వ్యతిరేకంగా మారి, నేను నీతో పలకను, నేను నీతో మాట్లాడను అన్నట్లుగా నీకు విరోధులుగా మారిపోయారా? అయ్యో, ఇంతకుముందు బాగా మాట్లాడే మనిషావా, ఇంతకుముందు బాగా ప్రేమతో పలకరించే వ్యక్తి అయినా ఇప్పుడు పలకరించటం లేదు, మాట్లాడటం లేదు. అయ్యో, వారు మాట్లాడటం మానేశారు కదా అని ఒకవేళ దిగులు పడుతున్నావా? ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నేను మరలా చెప్తున్నాను దైవజనుడిగా. ఎక్కువ శాతం నా ప్రసంగాల్లో మీకు వినిపిస్తూనే ఉంటుంది. నేను 24 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎన్నో అనుభవాల గుండా వెళ్తూ దేవుని వాక్యాన్ని, నా అనుభవాన్ని జోడించి మరీ మీకు చెప్తున్నాను. మనుషులు అంతే. వారికి ఏదైనా మన దగ్గర కావాల్సి వస్తే మనం వారి కొరకు ఏదైనా ఉపయోగపడుతుంటే మాట్లాడతారు, ప్రేమ నటిస్తారు. దేవుడు అలా కాదు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనుషులు ఎవరో నీతో మాట్లాడలేదని నువ్వెందుకు కృంగిపోతావు? నువ్వెందుకు డిస్టర్బ్ అవుతావు? అసలు మనిషి నీతో మాట్లాడితే ఏమిటి, మాట్లాడకపోతే ఏమిటి? సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సజీవుడైన గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పలకరిస్తున్నాడు. ఎంత సంతోషం అసలు అది! ఆయన పలకరింపులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రియులారా, మన క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆణిముత్యం లాంటి
మంచి గాయకుడు అని నేను చెప్పక తప్పదు. ఏఆర్ స్టీవెన్సన్ గారు. మీకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆ దైవజనుడు, ఆ చక్కని గాయకుడు తెలియని వాళ్ళు ఎవరుంటారండి? ఆ దైవజనుడు రాసినటువంటి పాటల్లో నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది అన్న పాట మీరు విన్నారా? వినకపోతే తప్పకుండా వినండి. ఆయన పలకరిస్తే, ఆయన మాట్లాడితే ఎంత ఆదరణ, ఎంత స్వస్థత, ఎంత క్షేమం కలిగిద్దో ఆ పాటలో మీరు వింటారు. దేవుని మాట అంత శ్రేష్టమైందని ఆ గాయకుడు చక్కగా స్టీవెన్సన్ గారు ఒక పాటనే రాశాడు. ఎన్నో పాటలు మనకి ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. నిజం, మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడితే అది ఎంత ఆశీర్వాదమో కదా, ఎంత దీవెనో కదా, ఎంత ఆదరణది, ఎంత క్షేమం మనకు కలిగిద్ది. ఆయన నీతో మాట్లాడతాడట. నేను ఒక మాట అడుగుతాను దైవజనుడిగా, దేవుని స్వరం వినేటట్టుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మొరపెడుతున్నావా? కనిపెడుతున్నావా? ప్రభువా, నీ స్వరం నేను వినాలి, నా అంతరంగ చెవులు నీ స్వరాన్ని వినేటట్లు సహాయం చేయండి. నాకు ఈ సమస్యలో, ఈ కష్టంలో నీ స్వరమే నన్ను ఆదరిస్తుంది, నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను సక్సెస్ అవటానికి నీ స్వరమే కారణమైంది ప్రభువా, నాకు సహాయం చేయమని అడుగుతున్నావా? నువ్వు ఆలోచించండి. కూర్చొని మొరపెడుతున్నారా? కనిపెడుతున్నారా? ఆలోచించండి ఒకసారి. ఏదో ఎవరో మనుషులు మాట్లాడలేదని నువ్వు చింతపడుతున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడతాను అంటే ఎంత సంతోషం అయ్యాది, ఎంత సంతోషం. మీకు ఒక మాట చెప్పనా? నేను సేవకొచ్చిన తొలి రోజుల్లో దాదాపు 24 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరం మార్చికి నేను వచ్చాను. ఈ దొనబండ అనే గ్రామాన్ని దేవుడు చూపిస్తే నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇంటెద్దె కట్టుకునే 100 రూపాయల డబ్బులు కూడా లేక ఒక పాడుపడిపోయిన మహిళా మండలం బిల్డింగ్లో నేను, నా భార్య, 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు నాకున్నారు. అక్కడున్నాం. ప్రారంభం నుంచి దేవుడు నాకేమి నేర్పించాడంటే ఆయన మీద ఆధారపడి సేవ చేయాలని. నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం లేదు, విశ్వాసులు లేరు. ప్రభు వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. ఆ మహిళా మండలం బిల్డింగ్లో దిగాం. మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పటికే నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు కూడా భోజనం లేదు. 2 రోజులు అయిపోతుంది. ఆకలి అవుతుంది. ఎవరిని అడుగుతాను? దేవుణ్ణి తప్ప. నేను అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక మెల్లనైన స్వరం నాకు వినపడింది. ఆయన అన్నాడు, నా కుమారుడా, ఆకలవుతుంది, అన్నం పెట్టు అని నన్ను అడుగుతున్నావు. ఆ మాటే అడుగుతున్నాను. ప్రభువా, నాకు ఆకలవుతుంది, అన్నం పెట్టు, నాకు ఆకలవుతుంది, అన్నం పెట్టు. ఇదే అడిగాను దేవుణ్ణి. నా కుమారుడా, నీకు ఆకలవుతుంది, అన్నం పెట్టని నన్ను అడుగుతున్నావు. ఒక రోజున నిన్ను అనేక మందికి ఆహారం పెట్టే వ్యక్తిగా నేను చేస్తాను. నాకు ఆకలవుతుంది, నాకు అన్నం పెట్టు అని ఈ రోజున నీకు అన్నం లేక నువ్వు అడుగుతున్నావు. కానీ నేను వందలాది మంది ప్రజలకి ఆహారం పెట్టే వ్యక్తిగా నిన్ను చేస్తాను అని ప్రభు చెప్పారు. ప్రియులారా, ఒక్క మాటతో నిజంగా నాకు కలిగిన సంతోషం, ఆదరణ నేను నా భార్యతో పంచుకున్నాను. దేవుడు ఇలా చెప్పాడు నాకని. నేను ఎన్నోసార్లు దేవుని స్వరాన్ని విన్నాను, ఎన్నోసార్లు. ఎవరున్నారండి మాట్లాడి నన్ను గైడ్ చేయటానికి? ఎవరున్నారు? మరి ఆ మాట ప్రభు చెప్పాడుగా. ఇప్పటికి 24 సంవత్సరాలు ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సహాయం చేయండి, నాకు ఆహారానికి కానీ డబ్బుల పరంగా కానీ ఇవ్వండి అని నేను ఎవ్వరిని అడగలేదు. ఒక్క వ్యక్తిని కూడా అడగలేదు. దేవుడే. మరి ఈ రోజున ఎంత పరిచర్య జరుగుతుంది. నిజంగా ఈరోజు వందల వేలాది మంది ప్రజలకు నన్ను ఆహారం పెట్టే వ్యక్తిగా ప్రభు చేసినప్పుడు నిజంగా ఆయన మాట ఎంత సత్యం. ఆ రోజున నాకు ఎంత ఆదరణ కలిగించింది ఆ మాట. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల మాటలు వీలైతే నిన్ను కృంగదీస్తాయి, కానీ దేవుని మాట నిన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుంది, నీకు క్షేమాన్ని కలిగిస్తుంది.
యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. మాట్లాడతాడు ఆయన. కనిపెట్టు, ప్రభు పాదాలు పట్టుకో, దేవుని స్వరాన్ని విను. నీ జీవితంలో ఎన్ని దీవెనలు పొందుతావో, ఎంత ఆదరించబడతావో నువ్వే చూద్దువుగా. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. మీ యొక్క స్వరం మాకు క్షేమమయ్యా. మీరు మాట్లాడితే కలిగే ప్రతి దీవెన మీ పిల్లలకి ఇవ్వండి. మీ ఆదరణ, ఆరోగ్యం, క్షేమం సమస్తము మీరు మీ పిల్లలకి ఇచ్చి మహిమ పొందండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. ఆమేన్.